గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్లో గత కొన్ని రోజులుగా మనుదీపేశ్వరి ఆలయం ప్రస్తావన చాలా వైరల్గా మారుతుంది. ఇక ఈ మనుదీపేశ్వరి ఆలయము నిజంగానే వెలిసిందా లేకపోతే ఇదొక నాటకమా అని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈరోజు కూడా నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు అలాగే సంఘంకి సంబంధించిన వాళ్ళందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టి మనుదీపేశ్వరి ఆలయం అన్నది ఒక బూటకం అని చెప్పేసి ఇదొక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఒక గేమ్లు ఆడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. నిజంగా కూడా ఆ మనుదీపేశ్వరి అమ్మవారు కలలోకి వచ్చి ఇలా చెప్తే మేము కొన్ని సంవత్సరాల నుంచి వేద పండితులము, వేదాలు శాస్త్రాలు నేర్చుకున్న వాళ్ళము, మాకు కనిపించని అమ్మవారు మీకెలా కనిపిస్తారని చెప్పేసి కూడా వీళ్ళు డైరెక్ట్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ మీకు మనుదీపేశ్వరి అమ్మవారు మీ కళలోకి వచ్చి చెప్పి ఉంటే మాకు కూడా చెప్పండి, మేము కూడా దర్శించుకుంటామని చెప్పేసి అంటున్నారు. అలాగే అంతేకాకుండా ఒక వైవాహిక జీవితంలో ఈ అమ్మవారు అలా రాదు అని చెప్పేసి కూడా అంటున్నారు. సాక్షాత్తు ఇక్కడ ఎవరైతే ఈమె మనుదీపేశ్వరి అమ్మవారు నాకు వస్తున్నది, నాకు కనిపించిందని చెప్పే ఆ జ్యోతి మేడం ఎవరైతే ఉన్నారో ఆమె ఒక లెక్చరర్ అని చెప్పేసి ఆ లెక్చరర్కి అమ్మవారు ఒక టైం లేకుండా రాకుండా ఆమె సృష్టించిన టైం తోటి సాయంకాలం ఈమె ప్రొద్దున్న నుండి జాబ్లోకి పోతుంది, సాయంత్రము వేళల్లోనే అమ్మవారు వస్తుందని చెప్పేసి ఆ గుడికి కూడా తాళం వేస్తున్నారు. ఆ ఏదైతే ఇల్లున్నదో దాన్ని గుడిగా భావిస్తున్నారు. ఇక్కడ ఆ ఇంటికి తాళం ఎలా వేస్తారు, అమ్మవారు వెలిస్తే ఎప్పుడు వెలిసే ఉంటుంది కదా అని చెప్పేసి కూడా బ్రాహ్మణులు ప్రశ్నిస్తున్నారు. ఇక వీటన్నింటినీ ప్రజలు నమ్మవద్దని చెప్పేసి ఇటువంటి అపోహాలకి కూడా పాల్పడద్దని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ అమ్మవారు వెలిసేది ఉంటే ఒక విగ్రహంలో ప్రాణ ప్రతిష్టాపన అయినాకనే అమ్మవారు వెలుస్తారని చెప్పేసి ఇప్పుడు దీంట్లో కొంతమంది బ్రాహ్మణులు కూడా కొన్ని క్వశ్చన్లు రేజ్ చేస్తున్నారు. ఏమని అనంటే ఇప్పుడు ఫస్ట్ గోడ మీద ఉన్నది అమ్మవారు అని చెప్పేసి గోడకి ఒక విగ్రహాన్ని కట్టారు. దాని తర్వాత ఒక భక్తురాలు అమ్మవారి విగ్రహాన్ని, పంచలోక విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి అందజేశారు. ఇప్పుడు ఈ బ్రాహ్మణులు కూడా ఒక క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని అనంటే అమ్మవారు ఎక్కడ వెలిసింది? ఆ గోడ మీద ఉన్న విగ్రహంలో వెలిసిందా, లేకపోతే ఆ పంచలోహ విగ్రహంలో ఉందా, లేకపోతే ఈ జ్యోతి మేడం ఎవరైతే లెక్చరర్ ఉందో ఆమె దాంట్లో ఉందా? అసలు అమ్మవారు ఎక్కడ ఉన్నది అని చెప్పేసి కూడా స్పష్టంగా అడుగుతున్నారు. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. ఇక ఏ మట్టుకు ఎంతకి కూడా ఆమె ఏ ప్రెస్ వాళ్ళు వేసిన క్వశ్చన్లకు కూడా ఆమె ఆన్సర్లు చెప్పకపోవడము అనుమానం వ్యక్తమవుతుంది. ఇక బ్రాహ్మణులు కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఏంటి అంటే ఇటువంటి అపోహాలని నమ్మవద్దు, ఇటువంటి అపోహాలని నమ్మి ప్రజలు మోసపోవద్దని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా చెప్తున్నారు. ఇక ఇదే విషయం మీద సిపి గారికి కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. చూడాలి ముందు దీనిపైన ఎటువంటి రియాక్షన్ ఉంటుందో, ఈ భక్తులే కానీ అధికారులే కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ జగదీష్తో రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.